నమస్తే హిందూ ధర్మచక్రం యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. హిందూ ధర్మచక్రం ద్వారా మీరు సనాతన సాంప్రదాయ విషయాలను తెలుసుకుందామనుకుంటే ఈరోజే మా హిందూ ధర్మచక్రం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. ఇక ఈనాటి విశేషంలోకి వస్తే ఇది ఫాల్గుణ మాసం. ఫాల్గుణ మాసము విష్ణు ప్రీతికరమని మనకు భాగవతం తెలియజేస్తుంది. ఫాల్గుణ శుద్ధ ప్రతిపది నుంచి ఫాల్గుణ శుద్ధ ద్వాదశి వరకు కూడా పయోవ్రతాన్ని ఆచరించాలి అని, ప్రతిరోజు కూడా ఆవు పాలను శ్రీ మహావిష్ణువుకు నివేదన చేసి వాటిని స్వీకరించాలి అని పయోవ్రతంగా చెప్తారు. ఫాల్గుణ శుద్ధ చతుర్థి రోజున దానిని తిల చతుర్థిగా లేదా పుత్రగణపతి వ్రతంగా చెప్పుకుంటారు. తిల చతుర్థిగా గ్రహించి ఆ రోజున తిలలతో హోమాన్ని చేయాలి అని, పుత్రగణపతి వ్రతంగా భావించి పుత్రులు లేనటువంటి వారు ఆ చతుర్థి రోజున గణపతి ప్రీతికరమైనటువంటి వ్రతాన్ని ఆచరించాలి అని చెప్తారు. ఫాల్గుణ శుద్ధ పంచమి రోజున లక్ష్మీదేవిని ఆరాధించాలని చెప్తారు. ఇలా ఫాల్గుణ మాసంలో అనేకమైనటువంటి వ్రతాలు చెప్పబడి ఉన్నాయి. ఇక మనం ఈరోజు విషయాన్ని తెలుసుకుంటే, ఫాల్గుణ శుద్ధ అష్టమి రోజున సీతాదేవి సహితంగా లక్ష్మీదేవిని ఆరాధించాలి అని మనకు బ్రహ్మపురాణం తెలియజేస్తుంది. మాసి ఫల్గుణకే అష్టమ్యాం సుస్నాతైశ్చ స్వలంకృతైః లక్ష్మీ సీతా చ సంపూజ్య గంధమాల్యాదిభిः సహ తతః ప్రదోష సమయే దీపా దేయాః సహస్రశః తత్ర శిష్టం తథా భోజ్యం భక్షితవ్యం చ బంధుభిః అంటుంది బ్రహ్మపురాణం. అంటే ఈ ఫాల్గుణ శుద్ధ అష్టమి రోజున సీతాదేవి సహితంగా లక్ష్మీదేవిని చక్కగా పూజించాలి. ఎలా పూజించాలి అని అంటే, శ్రీ సూక్త విధానంగా అమ్మవారిని, ఆ ఇరువురి అమ్మవార్లను షోడశ ఉపచారములతో మంచి సుగంధభరితములైనటువంటి పుష్పముల చేత పూజించాలి. వీలైతే గనక ఆవు పాలు పంచామృతములను వాడుకుంటూ శ్రీ సూక్తాన్ని చెప్పుకుంటూ, శ్రీ సూక్తం రాని అటువంటి వారు అమ్మవారి నామాన్ని చక్కగా చెప్పుకుంటూ అభిషేకాన్ని చేసి అలంకరణ చేసుకొని, అలంకరణ చేసిన తర్వాత సీతాదేవి అష్టోత్తర నామాలను, లక్ష్మీదేవి అష్టోత్తర నామాలను చెప్పుకుంటూ మంచి సుగంధభరితములైనటువంటి గులాబీ పువ్వుల చేత కానీ మల్లె పువ్వుల చేత కానీ అమ్మవారిని పూజించి మంచి పంచభక్ష పరమాన్నములను నివేదనగా చేసుకోవాలి. ఈ సమయంలో ఏం చెప్తున్నారు శాస్త్రం అంటే, పూజించేటువంటి వారు కూడా చక్కగా అలంకృతులయ్యి అంటున్నారు. అంటే వారు కూడా మంచిగా స్నానాన్ని ఆచరించి మంచి వస్త్రములను కట్టుకొని చక్కగా గంధంతో అలంకరించుకొని, ముత్తైదువులు కనుక పాపిట్లో సింధూరాన్ని ధరించి మంచి కుంకుమను లలాటంలో ధరించి కాళ్లకు పసుపు రాసుకొని, అలా తలలో చక్కగా పూలమాలను పెట్టుకొని, అలా వారు చక్కగా అలంకృతులయ్యి, వారు సాక్షాత్తు అమ్మవారిలాగా అలంకృతులయ్యి చేతులకు గాజులు లేకుండా ఎటువంటి సందర్భంలో కూడా పూజించకూడదు. ఈ కాలంలో వివాహమైనటువంటి వారు మంగళసూత్రాన్ని, మెట్టెలను, గాజులను త్వరగా పక్కన పెడుతున్నారు. అది అశాస్త్రీయము. అలా చేసినటువంటి వారు ఎవరు కూడా పూజకు అనర్హులు అని గమనించాలి. ఈ సమయంలో మీరు పూజిద్దామనుకుంటే మీరు చక్కగా అలంకృతులయ్యి ఈ అమ్మవారులను ఈ విధంగా పూజించుకొని, ఇంకా శాస్త్రం ఏం చెప్తోంది అని అంటే, దీపాదేయా సహస్రశః అంటుంది. అంటే 1000 దీపాలను వెలిగించాలి ఈ సమయంలో అంటుంది శాస్త్రం. మీకు కుదిరితే కనుక ఏదైనా దేవాలయంలో 1000 దీపాలను వెలిగించండి. ఇక్కడ శ్రద్ధగా ఒక విషయాన్ని గమనించండి. ఈ వీడియోను ప్రతి ఒక్కరూ చేసి, శర్మగారు ఇలా చెప్పారు, ఇలా చేయాలి కదా అనుకొని ప్రతి ఒక్కరూ దేవాలయంలోకి వెళ్ళి వేల కొలది దీపాలు వెలిగించుకుంటూ పోయారనుకోండి, చూడ్డానికి చాలా అందంగా ఉంటుంది. కానీ ప్రమాదము కలగకుండా మనము చేయాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంటుంది కనుక ఏ మాత్రము కూడా ప్రమాదానికి మనం అవకాశం ఇవ్వకుండా మనం చేసేటువంటి క్రియ నలుగురికి ఆమోదయోగ్యంగా అనుకూలంగా ఉండేట్టుగా చేసుకోవాలి. మీరు 1000 దీపాలను వెలిగించలేనటువంటి పరిస్థితుల్లో కనీసము 27 దీపాలను చక్కగా వెలిగించి
ఆ 27 దీపాలతో లక్ష్మీదేవి సీతాదేవులకు చక్కగా మంగళహారతి ఇవ్వండి. ఈ 27ంటిని 27 నక్షత్రాలుగా భావించి నక్షత్రహారతి అని అంటారు. నక్షత్రహారతిని ఇచ్చి ఆ దీపాలను చక్కగా పద్మాకారంలో కానీ స్వస్తిక ఆకారంలో కానీ మీ పూజా మందిరంలో చక్కగా ఏర్పాటు చేసుకోండి, లేదా దేవాలయంలో ఏర్పాటు చేసుకోండి. పూజ పూర్తి అయిన తర్వాత ఆ అమ్మవార్లకు మంచి నైవేద్యములను బెల్లంతో చేసినటువంటి పాయసమును కానీ, లేదా పులిహోర, చక్కెర పొంగల్ వంటి పదార్థాలను కానీ నివేదించి బంధువులతో సహా భుజించండి. మీకు లక్ష్మీదేవి సీతాదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది. లక్ష్మీదేవి వలన ఐశ్వర్యము, సీతాదేవి వలన మీకు సౌభాగ్యము అభివృద్ధి చెందుతుంది అని మనకు బ్రహ్మపురాణం ద్వారా తెలియజేయబడుతుంది. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈరోజే మీ తెలిసిన వారందరి ద్వారా మన యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసము మా యూట్యూబ్ ఛానల్ను వీక్షించండి.